సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. తాను ఎవరితో భేటీలో పాల్గొనలేదని లేఖలో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై కుట్ర జరుగుతుందన్నారు. తనపై తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కుట్రల వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదన్నారు నాయిని. తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై పరువు నష్టం దావా చేస్తానని వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మెయింటైన్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న మాఫియా గవర్నమెంట్ మీద చెడుని మంచిని చెడు చిత్కరించుకుంటూ నిన్న అనిరుద్ రెడ్డి గారి ప్రోగ్రాంకు నేను పోయినా నా ఫోటో పెట్టి దాని ఏదో గవర్నమెంట్ వ్యతిరేకంగా ఒక పన్నాగం పండుతున్నట్టు ఇంకేదో చేస్తున్నట్టు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో డైరెక్ట్ ఫోటోలు నా పర్మిషన్ లేకుండా పెట్టి చేయటం అనేది దాని వెనుకున్న నేరస్తులు ఎవరు, దాని వెనుక ఏ పార్టీలు ఉన్నాయి, కోట్ల రూపాయలు గతంలో దోసుకున్న డబ్బుని కోట్ల రూపాయలు వీళ్ళకి జీతాల రూపకంగా ఇచ్చుకుంటూ వీళ్ళని మెయింటైన్ చేస్తున్నారు. అది మేము పోయినామా చూపించండి, ఫోటో ఉంటే చూపించండి, రాయికి జీతం వదిలిపెడితే అది పోయినట్టయితే. అయినా పోయిన వాళ్ళు ఏమైనా టీఆర్ఎస్ అని ఇంటికి పోయినారా లేకపోతే బీజేపీ ఇంటికి పోయినారా? పోతే ఏమైనా పోతే నలుగురు పోవచ్చు, ఎవరైనా పోతే కూడా దానికి ఏమైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇంటికి పిలిస్తే పోయినానికి పోతే లేదా ఇంకా చర్చించుకుంటానికి పోతారు. దాంట్లో ఏదో భూతద్దాల కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు వేరే పనులు లేవు. ఆ భూతద్దాలు దాన్ని ఇట్లా భూతద్దాలు పెట్టి చూస్తున్నారు. దాన్ని ఒకడు మంత్రి మీద అంటాడు, ఒకడు ముఖ్యమంత్రి వ్యతిరేకంగా అంటాడు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు దుకాణం పెట్టుకొని మాట్లాడుకుంటున్నారా? మీ పాపులారిటీ గురించి మీరు కనుక చేసుకొని మా క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తే నేను తప్పకుండా వీటి మీద ఇన్ఫర్మేషన్ షూట్ వేస్తున్నా. ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద ఎంక్వైరీ చేసి దీని వెనుక ఉన్న దోషుల వల్ల బయటికి తీయాలని రిక్వెస్ట్ చేస్తున్నా.